గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు రిజర్వాయర్లను పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి విషయాన్ని బీజేపీ బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయటం మంచిది కాదన్నారు కాంగ్రెస్ లీడర్స్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయారని అందరూ బాధపడుతుంటే కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రిలా కాకుండా గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారని విమర్శించారు జగ్గారెడ్డి. ఇట్లాంటి రాజకీయాలు చేయరు కిషన్ రెడ్డి గారు. నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో, ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు కొంత డిస్టర్బెన్స్ ఉన్నాడు. బహుశా ఆయన కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇదే కొత్తగా ఇంటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్న ఆ వ్యక్తితోటి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు పూర్తి కాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నేడు కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్, కతలాపూర్ మండల సరిహద్దులోని రాళ్లవాగు ప్రాజెక్టును ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు ఆది శ్రీనివాస్. ప్రజాప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితులలో ఇక రైతులకు ఈ కోనాపూర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా సాగునిచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పండి ఏఎన్సీగా ఉన్నటువంటి అనిల్ గారు కూడా చెప్పడం, ఈ 2 జిల్లాలకు సంబంధించి సమన్వయం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఈలు, ఆ ప్రాంతంలో ఈలు, డీఈలు అందరూ సంయుక్తంగా ఈరోజు కోనాపూర్ ప్రాజెక్టును సందర్శించడం, ప్రభుత్వం పక్షాన తక్షణమే ఆదేశాలు ఇచ్చి వీటి నిర్మాణం చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 16 నెలల్లోనే చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చెన్నూరు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పీసీసీ సెక్రటరీ రామ్ భూపాల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్ మండలాలకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరు కార్యకర్తలకు అవకాశం కల్పించాలి అని చెప్పి వాళ్ళందరూ అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ హయాంలో కేవలం అహంకారం, పోలీస్ రాజ్యం, ఆ రోజులలో తప్పుడు పోలీస్ కేసులు పెట్టి మన కాంగ్రెస్ కార్యకర్తలకు, ఇతర అందరికీ కూడా హింసించడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలి, ప్రజాపాలన కావాలి, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఈ 18 నెలల్లో మనం చెన్నూరు నియోజకవర్గంలో అనేకమైన నిధులు తీసుకొచ్చి రోడ్లైనా కానీ, నాలుగులైనా కానీ, మంచినీటి సౌకర్యం గురించి అనేకమైన కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది. ముందు చూపుతోనే అన్ని చోట్ల ఎక్కడైతే నీళ్ళ అవసరం ఉన్నదో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. జగిత్యాలలో కలిసిపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ ఎవరంటూ కామెంట్ చేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సంజయ్ ఏ పార్టీనో తెలియదన్నారు. ఆ విషయం స్పీకర్ను అడిగితే తెలుస్తుందన్నారు. జగిత్యాల అభివృద్ధికి నిధులిస్తానన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను జిల్లాకు ఆహ్వానించినట్లు తెలిపారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉందన్నారు జీవన్ రెడ్డి. రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా మేము వారు రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత. మేము రిసీవ్ చేసుకున్నాం, స్థానికంగా ఉండే సమస్యలు వారికి విజ్ఞప్తి చేసినాం, అంతటితో మా బాధ్యత ముగిసింది. అంటే ఆయన ఎవరే నేను కలిసిపోవడానికి? నన్ను ఐ మై సెల్ఫ్ ఈజ్ ఇండిపెండెంట్. ఐ మై సెల్ఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్. ఐ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. ఐ డోంట్ నో, మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. చట్టసభకి ఎంపికైనటువంటి సభ్యుల యొక్క రాజకీయ పార్టీ గుర్తింపు అనేది
స్పీకర్ గారి దగ్గర ఉంటే దయచేసి స్పీకర్ గారి దగ్గర వివరాలు సేకరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆ పార్టీకి వీగిపోయే సభలా మారిందన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. కేసీఆర్ ఫ్యామిలీలో కలహాలు తారాస్థాయికి చేరాయన్నారు. ఎల్ఓపి ఇస్తేనే కష్టపడతా అన్నట్లు హరీష్ వైఖరి కనిపిస్తుందన్నారు. కేటీఆర్ కన్నా హరీష్ రావుకే ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉందన్నారు రామ్మోహన్. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ వారసుడు కేటీఆర్ అనేటటువంటి సందేశాన్ని ప్రజల సాక్షిగా ఆరో సభ పెట్టి మరీ తెలియజేయడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్లో 2 ఫోటోలు ఉన్నటువంటి దాన్ని చూస్తే కేసీఆర్ గారి కంటే కూడా ఈరోజు హరీష్ రావు గారికి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది అనేటటువంటిది మనందరికీ తెలుసు. బయటికైతే మంచిగా ఉందాం, పార్టీని అయితే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత నాయన ఉంటాడు అన్నిటికీ, నాయన తర్వాతనే కదా మన అందరి పంచాయతీ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ హరీష్ రావు గారు తన యొక్క పార్టీలో తన ఉనికి కోసం, తన భవిష్యత్తు కోసం ప్రతిపక్ష నాయకుడి హోదా నాకుంటే కనీసం ఒక రక్షణ కవచంగా ఆయనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావు గారు పావులు కదుపుతా ఉన్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి. రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 38 కోట్ల 31 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రెడ్లకుంట ఎత్తిపోతల పథకాన్ని సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.